ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ కూర్చున్నటువంటి మనల్నే కాదు, యేసుక్రీస్తును వెంబడిస్తున్న ప్రతి ఒక్కరిని విశ్వాసులు అని పిలవడం పరిపాటి. తొందరగా ఇక్కడ విశ్వాసుల్ని మీరు గుర్తించండి అని మీకు ఒక టాస్క్ ఇస్తే, విశ్వాసుల్ని గుర్తించటం అనేది పై రూపాన్ని చూసి, బాహ్య రూపాన్ని చూసి, వేషధారణను చూసి, వస్త్రధారణను చూసి గుర్తుపట్టగలిగేది కాదు. ఇంపాసిబుల్. ఒక స్త్రీ లేదా ఒక పురుషుడి యొక్క వేషధారణ, వస్త్రధారణ చూసి ఈమె విశ్వాసి లేదా విశ్వాసి కాదు అని మనం చెప్పలేం. చెప్పగలమా? చెప్పలేం. విశ్వాసం అనేది హృదయ సంబంధమైనది. హృదయంలో ఉన్నటువంటి దేవుని వాక్యమును బట్టి, హృదయంలో నిక్షిప్తమైన దేవుని మాటలను బట్టి, వాళ్లకు కలిగినటువంటి మారు మనస్సును బట్టి వారిలో విశ్వాసం అనేది చిగురిస్తుంది. బీడు బారిన నేలలో, ఎండిపోయిన నేలలో ఎప్పుడో ఒకప్పుడు, ఎక్కడో ఒక చోట, ఏదో ఒక సందర్భంలో విశ్వాసం అనేది ఏమవుతుంది? చిగురిస్తుంది. ఆ విత్తనం మొలకెత్తటం ప్రారంభిస్తుంది. అప్పటి నుండి హృదయం అనే నేలలో విత్తనం ఫలిస్తూ 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 అభివృద్ధి పొందుతూ, కొందరి జీవితాల్లో విశ్వాసం మహావృక్షం అయితే, కొందరి జీవితాల్లో విశ్వాసం మొక్కగానే మిగిలిపోతే, కొందరి జీవితాల్లో విశ్వాసం అనేది ఎండిపోతుంది. కొందరి జీవితాల్లో విశ్వాసం ఎండిపోయి మరలా ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలిచే అవకాశం కూడా ఉంటుంది. ఇది బైబిల్ని నిశితంగా లోతుగా పరిశీలించిన వారికి అర్థమవుతుంది. గమనించండి, లోకంలో చాలామంది బోధలు మనకు కనబడుతున్నాయి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసేటప్పుడు అంటారు, మీ ఆత్మతో నన్ను నడిపించని అంటారు. కానీ అందరూ ఆత్మతో నడిపింపబడుతున్నారా? నడిపింపబడరు. ప్రతి ఒక్కరు అంటారు మేము విశ్వాసులు అని అంటారు. కానీ అందరూ విశ్వాసం కలిగి ఉన్నారని బైబిల్ చెప్తోందా? లేదు. సాక్షాత్తు పౌలు భక్తుడే మాట్లాడుతూ అంటున్నారు, మీలో కొందరికి విశ్వాసం లేదు అంటున్నారు. తెస్సలోనిక పత్రికలో ఆ విశ్వాసము అందరికీ లేదు. కాబట్టి బాహ్య రూపం ప్రత్యక్షపరచలేనిది, వస్త్రధారణ ప్రత్యక్షపరచలేనిది, నీ వేషం ప్రత్యక్షపరచలేనిది నీ విశ్వాసం. అది హృదయంలో నిక్షిప్తమై ఉంటుంది కనుక దాన్ని పరిశోధించేవాడు దేవుడే. అది దేవునికి మాత్రమే తెలిసినది. మనం చాలా సంవత్సరాలుగా, చాలా రోజులుగా వాక్యానికి వస్తూ ఉన్నాం, కూర్చుంటున్నాం, నేర్చుకుంటున్నాం, భక్తి జీవితం కలిగి ఉన్నవారు అని చెప్పుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. కొందరిని చూసి ఇతను విశ్వాసి కాదనేస్తాం, కొందరిని చూసి ఇతను విశ్వాసి అనేస్తాం. నటిస్తున్న వాళ్ళు ఈరోజు సమాజానికి గొప్పోళ్ళు అయిపోతున్నారు. అందుకే మనుషులు సీరియస్గా భక్తి చేయడం మానేసి నటనకు అలవాటు పడిపోయారు. నువ్వు నటిస్తే మనుషుల్ని మెప్పించొచ్చేమో కానీ, నువ్వు నటించి మనుషుల్ని ఒప్పించొచ్చేమో కానీ, నువ్వు నటించి నీ భక్తి జీవితం గొప్పదన్నట్టుగా మనుషుల దగ్గర వేషధారణ చూపించొచ్చేమో కానీ దేవుడి దగ్గర చూపించలేవు. దేవుడి దగ్గర నీ నటన పనికిరాదు. మనుషుల్ని కూడా మనకు నచ్చితే గొప్ప సేవకులు అంటాం, మనకు నచ్చకపోతే దొంగ బోధకులు అంటాం. అలా ఉన్నారు మనుషులు కొంతమంది. మనకు నచ్చితే అబ్బో ఈయన చాలా గొప్ప ప్రసంగికుడు అని అంటారు. నచ్చలేదనుకోండి వాళ్ళకి, ఇతను చాలా చెడ్డ ప్రసంగికుడు అని అంటారు. ఇతను సాతాను సంబంధం ఒక ముక్కలో చెప్పేస్తారు, ఇతడు దేవుని సంబంధం ఒక ముక్కలో చెప్పేస్తారు. వీళ్ళు డిసైడ్ చేసేస్తారు. చూసావా నువ్వు ఎప్పుడైనా తన హృదయంలోనికి వెళ్ళి అతని ఆలోచనలు ఎలా ఉంటాయో నీకు తెలుసా? ఇంట్లో వాళ్ళకే తెలియదు మీ ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసా? నో. ముఖం చూసి ఆలోచనలు కనిపెట్టగలిగే సాఫ్ట్వేర్ ఇప్పటివరకు రాదు కూడా. ఏమో చెప్పలేం. ముఖం చూసి అతని ఆలోచనలు ఏంటో చెప్పేయగలమా? చెప్పండి మీరు ఎవరైనా చెప్పగలరా? అలాగా నీ ముఖం చూసి నువ్వేం ఆలోచిస్తున్నావో చెప్పగలవా? నీ పక్క వాళ్ళ ముఖం చూసి ఏం ఆలోచిస్తున్నారో చెప్పగలవా? అంటే చేతులు చూసి జాతకాలు చెప్పేసే స్థితి ఉంది కదండి, ముఖాలు చూసి ఆలోచనలు కూడా చెప్పేయగలమంటావా? ఇది నిజమైతే అది నిజమే, ఇది అబద్ధమైతే అది అబద్ధమే. సో చేతులు చూసి జాతకాలు చెప్పలేం, ముఖాలు చూసి
ఏం ఆలోచిస్తున్నారో కూడా చెప్పలేము. సో కాబట్టి మనుష్యుల యొక్క ఆలోచన విధానాన్ని పక్కన పెట్టేసి మనం అనగా నేను, నా వ్యక్తిత్వం, నా ఆలోచన విధానం, నా అంతరంగంలో ఉన్న భక్తి జీవితం, నా అంతరంగంలో ఉన్న దైవభక్తి, నా అంతరంగంలో ఉన్న దైవ భయం, నా అంతరంగంలో ఉన్న విశ్వాసం, నా అంతరంగంలో ఉన్న దేవుని పట్ల ప్రేమ, నా అంతరంగంలో దేవుని పట్ల ఉన్న ఆయన మాటల పట్ల ఉన్న బాధ్యత, ఇవి మనిషి కనిపెట్టలేడు. మనిషి నటనకే మోసపోతాడు. అందుకే మనుష్యుల ఎదుట చాలామంది తాము నీతిమంతులని కనపరుచుకొనగోరుదురు అని వ్రాయబడింది వాక్యంలో. తాను నీతిమంతుడునని కనపరుచుకొన గోరి అని వ్రాయబడింది. అంటే అదొక జాడ్యం, అంటే అదొక రకమైన ఇంట్రెస్ట్ అనమాట. అది కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మెంటల్ డిసీజ్. ఎస్, ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెంటల్ డిసీజ్. మనుష్యుల ఎదుట ఏం గోరి? నీతిమంతులని కనబరుచుకొన గోరి అని వ్రాయబడింది. కాబట్టి సందర్భాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలలో ఎక్కడా కూడా ఒక వ్యక్తి యొక్క విశ్వాస పరిమాణమును కొలతలు వేయటానికి బాహ్యమైన రుజువులు ఏవి నీకు దొరకవు. ఎందుకంటే నల్లనివన్నీ నీళ్లు కాదు, తెల్లనివన్నీ పాలు కాదు, చూసిందంతా నిజం కాదు. సో నువ్వు ఒక వ్యక్తిని క్లోజ్గా అబ్జర్వ్ చేసినా కూడా అతని అంతరంగంలో నీకు తెలియంది ఏదో దాగి ఉండొచ్చు. అంతెందుకు, యేసుక్రీస్తు ప్రభు వారే వారి ఇంటి వారికి అర్థం కాలేదు. అర్థమయ్యారా? కన్న తల్లి అర్థం చేసుకోలేకపోయిందంటే ఎంత బాధాకరమైన విషయం మీరు ఆలోచించండి. కన్న తల్లికి అర్థం కాలేదు ఆయన గూర్చి. అర్థం చేసుకోలేక ఒకానొక సమయంలో ఆయన్ను వెతక వచ్చి మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయేరి. ఏమి చెప్పి? మతి చెలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయేరి. అప్పుడు ఆయన అన్నారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సోదరులు. అంటే ఆ తల్లి అనే ఆ స్థానంలో ఉన్న ఆమె కుమారుడి మనసు అర్థం చేసుకోలేకపోతే, కుమారుడి యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోతే, కుమారుడి యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకోలేకపోతే, సాధారణ మనుషులు ఏపాటివారు, యేసు ప్రభు వారికి ఉన్నటువంటి ఆ తల్లి కడుపున పుట్టిన తర్వాత పుట్టిన వారు ఏపాటివారు, గర్భవాసాన్ని పంచుకుని పుట్టినవారు, వారికి కూడా ఆయన మనసు అర్థం కాల. కాబట్టి దీన్ని బట్టి మనందరికీ తెలియవలసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, విశ్వాసం అనేది నీ విశ్వాసమును నీ మట్టుకు నీవే ఉంచుకొనుము, నీ మట్టుకు నీవే ఉంచుకొనుము. అర్థమవుతుందా? నో వన్ కెన్ జడ్జ్ యువర్ ఫెయిత్ బికాస్, ఎందుకు? అది ఇన్విజిబుల్. ఓకే, faith is invisible thing, so no one can judge that. ఎవరు కూడా జడ్జ్ చేయలేనిది విశ్వాసం. కానీ ఒక్కరు మాత్రం చేయగలరు, ఆయనే పరలోకపు తండ్రి, మన ప్రభు అయిన దేవుడు. ఆయన మన విశ్వాసాన్ని పరీక్షిస్తాడు, మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షిస్తాడు, మన హృదయాంతరంగాలను పరీక్షిస్తాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ క్షణాన్నైనా. నో టైం. అర్థమవుతుందా? అది రాత్రని లేదు, పగలని లేదు, మధ్యాహ్నం అని లేదు, ఉదయం అని లేదు, ఇక్కడని లేదు, ఇంకో చోటని లేదు. నువ్వు ఉద్యోగంలో ఉన్నా పరీక్షిస్తాడు, నువ్వు వ్యాపారంలో ఉన్నా పరీక్షిస్తాడు, నువ్వు బోధిస్తున్నప్పుడు పరీక్షిస్తాడు, నువ్వు ప్రయాణంలో ఉన్నప్పుడు పరీక్షిస్తాడు, నువ్వు కుటుంబంతో ఉన్నప్పుడు పరీక్షిస్తాడు, నువ్వు యాత్రలో ఉన్నప్పుడు పరీక్షిస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన నీ హృదయంలో విశ్వాసాన్ని పరీక్షించగలిగే సమర్థుడు. దానికి నో టైం లిమిట్, దానికి టైం లిమిట్ లేదు. అంటే ఈ టైంలోనే చేస్తాడనే లిమిట్స్ ఏమీ లేవు, ఎప్పుడైనా చేయొచ్చు. సాధారణంగా మనం అఫ్కోర్స్ వేషధారులు అయితే ఏం చేస్తారంటే, చర్చికి వచ్చినప్పుడు దాన్ని మెయింటైన్ చేస్తారు. గుంపులో ఉన్నప్పుడు ఏం చేస్తారు, దాన్ని ఆ వేషధారణని మెయింటైన్ చేస్తారు. గుంపు లేనప్పుడు ఏం చేస్తారు, ఓపెన్ అవుతారు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? రైట్. గుంపు లేనప్పుడు ఓపెన్ అవుతారు, గుంపులో ఉన్నప్పుడు మాత్రం ఏం చేస్తారు, ఆన్ చేస్తారు.
అప్పుడు కూడా దేవుడు ఏం చేయగలడు? పరీక్షించగలడు. సాధారణంగా పోలీసులు పట్టుకొని, దేవునికి మనుషులకు ఉన్న తేడా ఒక ముక్కలో చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పోలీసులు పట్టుకుని ఏం చేస్తారంటే కొడతారు, నిజాన్ని రాబట్టించడానికి కొడతారు. 3rd డిగ్రీ ఏదో ఉంటుంది, అది ఇస్తారు. లాఠీలు దెబ్బలు కనబడకుండా ఎముకలు విరిగిపోయేలాగా కొట్టడం ప్రారంభిస్తారు. ఎందుకు కొడుతున్నారు అని అంటే, వాళ్ళ దగ్గర నుండి ఏం కక్కించాలి? నిజం కక్కించాలి కదా. ఇప్పుడు కక్కేదంతా నిజమేనా? కొంతమంది ఉగ్రవాదులట ముందుగానే ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళ ట్రైనింగ్ ఏంటంటే నిజం చెప్పినట్టుగానే ఉండాలి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లై డిటెక్టర్స్ పెట్టినా కూడా ఒక్క మెషిన్ కూడా వాళ్ళని కనిపెట్టలేనంతగా అదే మెషిన్లతో వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు. అంటే వీళ్ళని తీసుకెళ్ళి ఏ మెషిన్ల దగ్గర అయితే పెట్టి వీళ్ళ నుంచి నిజాన్ని రాబట్టాలనుకుంటారో అవే మెషిన్లు కూడా పసిగట్టలేనంతగా ట్రీట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళు ముందుగానే ట్రైనింగ్ తీసుకుంటారు. ట్రైనింగ్ తీసుకుని అప్పుడు రంగంలో అడుగు పెడతారు. అలాగే వాళ్ళకి ఎన్ని బాధలు పెడతారో కూడా తెలుసు. ఆ బాధలన్నిటికీ ముందుగానే సిద్ధమైపోయి ఆ బాధలు భరించడానికి రెడీ అయిపోయి అప్పుడు వచ్చి సీన్లో ఎంటర్ అవుతారు. ఇప్పుడు పోలీసులకు దొరికితే కొట్టినా, తిట్టినా, పొడిచినా, గిచ్చినా, గిల్లినా, గోర్లు లాగేసినా, ఎముకలు విరిచేసినా, తలకిందులుగా వేలాడదీసేసినా, ఐసు ముక్కలు గుచ్చేసి ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టేసినా, వాళ్ళు ఒకటే స్టాండ్, నేను చెప్పను, నిజం నా నోట్లో నుంచి మీరు బయటికి లాగలేరు. అంటే ఎంత కఠినంగా కొట్టినా కూడా. దేవుడికి ఇదంతా అవసరమా? మీరు అలా కూర్చునే ఉండొచ్చు, నొప్పి లేకుండా, బాధ లేకుండా, మిమ్మల్ని అడగక్కర్లేకుండా మీ హృదయ రహస్యములన్నిటినీ విప్పి చెప్పగలిగే సమర్థుడు దేవుడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఒక మాట చెప్తాను, రాసి పెట్టుకోండి. వితౌట్ యువర్ పర్మిషన్, గెట్ మై పాయింట్, వితౌట్ యువర్ పర్మిషన్. నీ పర్మిషన్ అవసరం లేదా ఆయనకి. నువ్వు నోరు ఇప్పకపోయినా నో ప్రాబ్లం, నువ్వు కన్ను తెరవకపోయినా నో ప్రాబ్లం, నువ్వు మెలకువలో లేకపోయినా నో ప్రాబ్లం. అర్థమైందా? అప్పుడు కూడా నీ దగ్గర ఉన్న డేటా మొత్తం బ్లూటూత్లోంచో పంపించుకుంటారు కదా, బ్లూటూత్ నుంచి సెండ్ చేసుకుంటారు కదా, మీరు షేర్ ఇట్ నుంచి సెండ్ చేసుకుంటారు, చూసారా? అలా సెండ్ అయిపోద్ది ఆయన దగ్గరికి. అది ఆయనకు ఉన్నటువంటి మహాశక్తి. కాబట్టి విశ్వాస పరిమాణమును గూర్చి ఎవరు విశ్వాసి కాదనేది డిసైడ్ చేయాల్సిన పని మంది కాదు. మనం చేయలేం. ఆ క్షణానికి ఏదో చూసి, ఆ క్షణానికి ఏదో విని, ఆ క్షణానికి ఏదో కనబడితే మనం విశ్వాసి కాదు. లేదా ఆ క్షణానికి ఏదో చూసి, ఆ క్షణానికి ఏదో కనబడి, ఆ క్షణానికి ఏదో వినబడేసరికి విశ్వాసి. అలా ఎప్పుడు కూడా నువ్వు దయచేసి డిసైడ్ అయిపోవద్దు. కానీ ఇక్కడ పాయింట్, దేవుడికి తెలిసిన విషయం మనందరికీ అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు నేను పాయింట్లోకి వెళ్తున్నాను. అందుకే మీకు అర్థం కావాలి కాబట్టి ఇదంతా ఇంట్రడక్షన్గా చెప్పాను. సో నేను పాయింట్లోకి వెళ్తున్నాను. ఈ విశ్వాసం అనేది ఎప్పుడో ఒకప్పుడు మనలో చిగురిస్తుందని మనం నేర్చుకున్నాం కదా. చిగురించినటువంటి ఈ విశ్వాసం ఏదో ఒక సమయంలో కట్ అయిపోవచ్చు, ఏదో ఒక సమయంలో గ్రోత్ ఆగిపోవచ్చు. మొక్క మనం వేస్తామండి, అది వృక్షం అయ్యేంత వరకు డౌటే కదా. అది ఎదగాలి, పెద్దదవ్వాలి, వృక్షం అవ్వాలి, చాలా పెద్ద ప్రాసెస్ అది. వృక్షం అయ్యేంత వరకు కూడా చాలా టైం పడుతుంది. మధ్యలో పురుగులు తినేయచ్చు, మధ్యలో కట్ అయిపోవచ్చు, మధ్యలో ఎదుగుదల ఆగిపోవచ్చు, లేదా చుట్టూ ఏమైనా ముళ్ళ మొక్కలు మొలిచి దాన్ని నొక్కేయచ్చు, ఇంకేదైనా జరగచ్చు. ఏం జరిగినా సరే అది దాని యొక్క ఎదుగుదలను ఏమవుతుంది? కోల్పోతుంది. అలాగే విశ్వాసం కూడా కొంతమంది జీవితాల్లో మధ్యలో ఆగిపోద్దట, ఎదుగుదల ఆగిపోద్దట. కొంతమంది జీవితాల్లో విశ్వాసం యొక్క ఎదుగుదల ఏమవుతుందట? ఆగిపోద్దట. అంటే అది కొంతవరకు ఎదిగి ఆగిపోద్ది, ఇంకా అక్కడి నుంచి ఎదగడం మానేస్తుంది. ఎదగడం మానేసిన తర్వాత మెల్లిమెల్లిగా అది ఏమైపోద్ది అంటే క్రమేపీ బలహీనమైపోద్ది. క్రమేపీ బలహీనమైపోవడం మాత్రమే కాదు, క్రమేపీ అది వారి జీవితాల్లో నుండి వెళ్ళిపోద్ది. బదులుగా అక్కడ ముళ్ళ మొక్కలు, గచ్చ పొదలు ఇవి కూడా మొలిచేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇలాంటి సందర్భాలు ఉంటాయా అంటే ఉంటాయి. అందుకే విశ్వాసమును కాపాడుకొంటిని అన్న మాటను మీరు లాక్ చేసి పెట్టుకోవాలి. ఆ మాట మీరు లాక్ చేసి పెట్టుకోవాలి. ఏంటది?
విశ్వాసముని ఏం చేసుకుంటుని? ఎందుకు ఆ మాట అంటే నాటబడిన ప్రతిదీ చివరి వరకు ఎదుగుతుందన్న గ్యారంటీ లేదు. విత్తబడిన ప్రతిదీ చివరి వరకు గ్రోత్ ఉంటుందన్న గ్యారంటీ లేదు. గ్రోత్ రొయ్యల చెరువులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మన భీమవరం సైడ్ ఎక్కువ మంది అదే వ్యాపారం, రొయ్యల చెరువులు. ఈ రొయ్యల చెరువుల్లో రొయ్యలన్నీ కూడా కేజీకి 20 వస్తాయని, కేజీకి 30 వస్తాయని గ్యారంటీ లేదు. అన్నీ చివరి వరకు గ్రోత్ ఉంటాయన్న గ్యారంటీ లేదు. అది చాలా పెద్ద రిస్క్తో కూడుకున్నటువంటి బిజినెస్. అయితే కుబేరుడు లేకపోతే బేకారుడు అలా చేసేస్తాయట. కొంతమంది సహోదరులు ఉన్నారు అది చేసేవాళ్ళు, మన వాళ్ళు అటు సైడ్ వెళ్ళినప్పుడు చెప్తుంటారు. సో అంటే ఆ విత్తనాలు తెచ్చినప్పుడు అన్నీ ఒకలా ఉండొచ్చు, సీడ్ వచ్చినప్పుడు అన్నీ ఒకలా ఉండొచ్చు, కానీ ఎదుగుదల మొదలైన తర్వాత అన్నీ ఒకలా ఉండవు. మొక్కల వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అన్ని మొక్కలు ఒకే చోట వాళ్ళు నాటుతారు. నాటినంత మాత్రాన మొక్కలన్నీ ఒకేలా ఎదుగుతాయని గ్యారంటీ ఉందా? నో. అన్ని మొక్కలు ఒకలా ఎదగకపోవచ్చు. కొన్ని ఎదగవచ్చు, కొన్ని కుళ్ళిపోవచ్చు, కొన్ని చచ్చిపోవచ్చు, కొన్ని పెద్దవవచ్చు, కొన్ని అలాగే ఉండిపోవచ్చు. మనం నాటినవన్నీ ఒకేలా ఎదుగుతాయన్న గ్యారంటీ లేదు. ఇన్ ద సేమ్ వే విశ్వాసం కూడా సేమ్ డిట్టో. అందరిలో నాటబడుతుంది, మీ అందరిలో కూడా నాటబడింది. కానీ దేవుడు కానీ ఇక్కడ కొలమానం పెడితే, మీటర్ పెడితే చాలామందిది హైగా ఉండొచ్చు, చాలామందిది వెరీ లోగా ఉండొచ్చు, చాలామందిది మిడిల్లో ఉండొచ్చు, చాలామంది దగ్గర అసలు లేకపోవచ్చు. అయినా ఆశ్చర్యపోక్కర్లేదు. నేను చెప్తున్నది సత్యం. ఏది ఇక్కడున్న వాళ్ళలోనే, ఏది వారం క్రమం తప్పకుండా వాక్యానికి వస్తున్న మీ దగ్గరే ఆ మీటర్ పెడితే దేవుడు, నాకు తెలీదు, నా వల్ల కాదు కనిపెట్టడం. నేను తలకిందులుగా తపస్సు చేసినా నువ్వు విశ్వాసివో కాదు, ఆ మీటర్ ఎంత ఉందో నేను చెప్పలేను. అది నా వల్ల కాదు, నా పని కాదు. అలాగే నా విశ్వాస పరిమాణమును నువ్వు కొలవలేవు. నీ వల్ల కూడా కాదు. కానీ దేవుని వల్ల అవుతుందని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడే ప్రజెంట్ ఇప్పుడున్న ఇంతమంది జనంలో దేవుడు ఆ మీటర్ పెట్టారనుకోండి, చాలామందివి ఏమైపోతాయి? డౌన్ అయిపోతాయి. చాలామందివి హైగా ఉంటాయి, చాలామందివి లోగా ఉంటాయి, చాలామందివి అసలు ఉండకపోయినా ఎక్కడ కూర్చున్నారు వాళ్ళు? వచ్చి మన మధ్యలోనే కూర్చున్నారు. అందుకే ఇందాక చెప్పినట్టు ముసుగేసుకున్న వాళ్ళందరూ ముత్తైదువులు కాదన్నట్టు, పంచిగట్టిన వాళ్ళందరూ పెద్ద మనుషులు కాదన్నట్టు, చర్చికి వచ్చి కూర్చున్న వాళ్ళందరూ విశ్వాసులు కాదు. అందులో బలమైన వారు ఉంటారు, బలహీనమైన వారు ఉంటారు, అసలు లేని వారు ఉంటారు, ఇలా చాలామంది ఉంటారు. అందుకే వాళ్ళకు పెట్టిన పేరు వధింపబడిన విశ్వాసం. ఏమైన విశ్వాసం? వధింపబడిన విశ్వాసం. అంటే ఎవరు వధించేవారు అంటే ఒకడున్నాడు. ఎవరిని మింగడం అంటే నీ విశ్వాసాన్ని మింగడమే వాడి పని. వాడే వధింపబడినవాడు. శత్రువు చేతిలో వధింపబడిన విశ్వాసం. అలా వధింపబడిన వారు ఎప్పటికీ స్థిరులు కాలేరు, ఎప్పటికీ నిత్య జీవితానికి చేరలేరు. వారిలో భయం ఉండదు, వారిలో భక్తి ఉండదు, వారిలో పశ్చాత్తాపం ఉండదు, వారిలో ప్రభువును గూర్చిన తపన తృష్ణ ఏమీ ఉండవు. అర్థమవుతుందా? వారిని గూర్చి కొన్ని పాయింట్స్ చూద్దాం. యెషయా గ్రంథం 30 అధ్యాయం ప్రారంభ వచనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 30 అధ్యాయం ప్రారంభ వచనం. ఎవరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్? నువ్వా? వెరీ గుడ్, చదవండి. యెషయా 30:1. యెహోవా వాక్కు లోబడని పిల్లలకు, యెహోవా వాక్కు ఇదే, లోబడని పిల్లలకు శ్రమ, పాపము కూర్చుకొనున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు అన్నాడు. దేని కూర్చుకుంటారట? పాపమునకు మరలా ఏం కూర్చుకుంటారట? పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చెయ్యుదురు అన్నాడు దేవుడు. ఇక్కడ నన్ను అడగరు అంటే నా వాక్యం దగ్గరికి రారు. వినుట వలన ఏం కలుగును? విశ్వాసం కలుగును కదా. మరి విననప్పుడు ఏం కలుగుదు? విశ్వాసం కలగదు. సింపుల్ లా ఆఫ్ గాడ్.
వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది అనగా దేవుని మాట. ఆ మాట వినకపోవడం వల్ల మనకేం కలగదు? విశ్వాసం కలగదు. రైట్. వీళ్ళ గురించి ఇక్కడ మాట్లాడుతూ లోబడని పిల్లలు అన్నాడు. అక్కడ పిల్లలు అంటే ఆయన వారే, ఆయన పిల్లలే. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేయడం మానేశారు? ఆయన పిల్లలు లోబడటం మానేశారు. ఏం చేయడం మానేశారు చెప్పండి? లోబడటం మానేశారు. ఎప్పుడైతే లోబడటం మానేశారో ఇక వింటారా మాట? అసలు మాట వినటం మానేయటాన్నే లోబడకపోవటం అంటాం మనం వాడుకలో. పిల్లలు అసలు లోబడట్లేదండి అని ఎవరైనా వచ్చి నాకు చెప్పారనుకో, నేను వెంటనే ఏమనాలి అంటే, మాట వినట్లేదా అండి అనాలా? నాకు తెలియదా ఇంకా దాని అర్థం ఏంటో? పిల్లలు లోబడట్లేదండి నా తల్లిదండ్రులు వచ్చి చెప్పగానే నాకు ఏమర్థమైపోయింది? మాట వినట్లేదని అర్థమైపోయింది. మళ్ళీ పర్టికులర్గా నేను మళ్ళీ అడగడం ఎందుకు? మాట వినట్లేదా అని. మాట వినట్లేదు. మాట వినకపోతే ఏం లేదు? విశ్వాసం లేదు. వినుట వలన ఏం కలుగును? మనకి విశ్వాసం కలుగును. అంటే దేవుని మాట విననొల్లని లోబడని పిల్లలకు ఏమి లేదంటే విశ్వాసం లేదు. వాళ్ళు ఇంకా పాపాన్ని ఇంకా కూర్చుకుంటున్నారట. పాపాన్ని కూర్చుకుంటున్నారు. కీడుకు కీడు కూర్చుకుంటున్నారు. చేటుకు చేటు కూర్చుకుంటున్నారు. ఇంకా ఎక్కువైపోతుంది. పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడుగక ఆలోచన చేయుదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందురు అన్నాడు. నా ఆత్మ నియమింపని సంధి. ఏ సంధి పడితే ఆ సంధి దేవుని ఆత్మ చేత నియమింపబడిన సంధి కాదు. కాబట్టి నా ఆత్మ నియమింపని సంధి వారు చేసుకుంటారు. ఇట్స్ క్లియర్. ఇక్కడి నుంచి మనం ఒక్కొక్క పాయింట్ చూసుకుంటూ వెళ్తే ప్రియులరా, కొన్ని పాయింట్స్ చూద్దాం. ముఖ్యంగా ఈరోజు నేను మీతో మాట్లాడబోయే పత్రిక తిమోతికి రాసినటువంటి పత్రిక. ఇందుకు తిమోతికి రాసిన పత్రిక అనగానే ఒకటి కాదు, ఎన్ని? 2. ఈ రెండింటిలో కూడా పలుమార్లు పలు సందర్భాలు దేనిని బేస్ చేసుకుని వ్రాయబడ్డాయి అని అంటే, ఇతర ఏ పుస్తకాలలోనూ కనబడని, కేవలం 2 పత్రికల్లో మాత్రమే కనబడేటువంటి ఒక బేసిక్ పాయింట్ ఏంటి అని అంటే, పౌలు గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఫెయిత్, విశ్వాసం. మీరు గుర్తుపెట్టేసుకోండి, విశ్వాసమే మూలం. అది లేకపోతే మనం ఎక్కడికి కదలలేము. ఇంకో మాట, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. ఏంటి చెప్పండి? అసాధ్యం. అంటే అంత మూలం విశ్వాసం. అది లేకుండా ప్రార్థన ఉందండి సరిపోద్దండి, ప్రార్థన సరిపోదంటాడు దేవుడు. మరి పని ఉందండి సరిపోద్దండి, సరిపోదంటాడు. కానుకిస్తున్నానండి సరిపోద్దండి, సరిపోదు. నిలువు దోపిడీ ఇచ్చేసానండి సరిపోద్దండి, సరిపోదు. ఆస్తులమ్మి ఇచ్చేసానండి సరిపోద్దండి, సరిపోదు. మరి ఇంకేంటి? నువ్వు ఏం చేసినా సరే అక్కడ విశ్వాసం లేకపోతే ఇక ఎన్ని పెట్టినా అక్కడ అన్నీ వృధా. నువ్వు ప్రార్థన పెట్టినా వృధా, నువ్వు పరిచర్య పెట్టినా వృధా, నువ్వు వాక్యం చెప్పడం పెట్టినా వృధా. అసలు విశ్వాసం లేకుండా వాక్యం చెప్పాడంటే ఇంకా వంట రాకుండా వంట చేసాడని అర్థం. వంట ఏంటో తెలియకుండా వంట చేసాడని అర్థం కదా. అవన్నీ ఇంక వృధా, వేస్తవి. విశ్వాసం లేకుండా వాక్యం చెప్పొచ్చా అంటే హ్యాపీగా చెప్పొచ్చు. కొంచెం మాట్లాడగలిగే క్యాపబిలిటీ ఉన్నోడికి పేపర్ మీద రాసిచ్చామనుకోండి, బయట మోటివేషనల్ స్పీకర్స్ ఉంటారు కదా, ఇదే మెసేజ్ మీరు చెప్పాలండి అంటే మ్యాటర్ ఇవ్వండి సార్ అంటాడు. మ్యాటర్ ఇస్తే వాడు ఏం చేస్తాడు? చక్కగా కాపీ పేస్ట్ చేస్తాడు. కాపీ పేస్ట్ చేస్తే అది విశ్వాసమేనా? నో. సో అది కాపీ ప్రసంగం అయి కూర్చుంటుంది అంతే. సో అలాగా విశ్వాసం లేకుండా నువ్వు ఏం చేసినా వృధా. ఏం చేసినా రాసి పెట్టేసుకో ఏదైనా పుస్తకం మీద రోజు కనబడేలాగా. నువ్వు ప్రార్థన చేసినా వృధా, నువ్వు వాక్యం ప్రకటించినా వృధా, నువ్వు ఇంకేదైనా చేసినా వృధా, నువ్వు డబ్బులు ఇచ్చినా వృధా, నువ్వు ఏం చేసినా వృధా. నీలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అది లేనప్పుడు సమస్తము బూడిదలో పోసిన పన్నీరే. నువ్వు ఇక్కడికి వచ్చినా వృధా, నువ్వు ఇక్కడ కూర్చున్నా వృధా, నువ్వు విన్నా వృధా, నువ్వేం చేసినా వృధా. అందుకే అన్నింటికీ బేస్గా ఏముందట? విశ్వాసం ఉంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అన్నాడు దేవుడు.
రైట్, ఇప్పుడు చూద్దాం, పాయింట్స్ చూద్దాం. ఆ విశ్వాసాన్ని బేస్ చేసుకుని చాలా పాయింట్స్ తిమోతి గారికి పౌలు గారు 2 పత్రికలు రాశారు. ఈ 2 పత్రికల్లో కూడా ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా పొందుపరిచారు. ఆ విషయాలు మనం గమనిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18, 19 వచనాలు. కొంచెం వాటర్ ఇస్తారా వీరాజు గారు? తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18, 19 వచనాలు చదువుదాం. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున దేని త్రోసివేసి? అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి, అదనమాట. ఆ మనస్సాక్షి ఉండాలి అంటే లోపల ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ మనస్సాక్షి ఉండాలి అంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. రైట్, చదవండి. విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు అన్నాడు. విశ్వాసం అనే ఓడ ఏమైపోయిందట? బద్దలైపోయింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, సముద్రంలో వెళుతూ ఉండగా ఓడ పగిలితే వాట్ నెక్స్ట్? సముద్రంలో వెళుతూ ఉండగా ఓడ పగిలింది. ఇప్పుడు అది సముద్రం మీద ఉంటుందా, సముద్రం లోపల ఉంటుందా? ఎస్, సముద్రంలో అది కూడా ఒక భాగం అయిపోద్ది. సముద్రం అనే ప్రపంచంలో కలిసిపోద్ది. సముద్రం మీద ఒక పర్టికులర్గా ఒక ప్రత్యేకత కలిగి వెళ్ళే దానిలా ఉండదు. ఇది మనకు బాగా అర్థమైతే, ఇప్పుడు లోకంలో దేవుడు మనల్ని ఏమన్నాడంటే, మనం అందరం ఈ లోకం అనే సముద్రంలో ప్రత్యేకింపబడిన వారము, ప్రత్యేకింపబడి బ్రతుకుతున్న వారము. ఎప్పుడైతే విశ్వాసం బద్దలైపోతుందో నువ్వు కూడా ఈ లోకం అనే సముద్రంలో వన్ ఆఫ్ ద పర్సన్గా మారిపోతావు. నీకేం తేడా ఉండదు, నువ్వు కూడా అందులో ఏమైపోతావు? మునిగిపోతావు. అందుకే ఓడ బద్దలు కానంత వరకు నో ప్రాబ్లం. లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఎప్పుడు నీ విశ్వాసం అనే ఓడ బద్దలైపోతుందో నువ్వు కూడా ఈ లోకం అనే సముద్రంలో మునిగిపోతావు. ఈ లోకం అనే సముద్రంలో తేలలేనంతగా మునిగిపోతావు. ఓడ మునిగేటప్పుడు ఒక్కసారే నీరంతా లోపలికి రాదండి. ఎలా వస్తుంది? టైటానిక్ చూసి ఉంటారు మీరు, చాలా రోజుల కిందట వచ్చింది. కొంచెం 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 లోపలికి వచ్చి మొత్తానికి ఓడ అంతా ఏమైపోద్ది? మెల్లిగా సముద్ర గర్భంలో కలిసిపోద్ది. ఇన్ ద సేమ్ వే మన విశ్వాసం కూడా ఒక్క రోజులోనే భ్రష్టు పట్టిపోదు. మెల్లిమెల్లిగా 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 అలా కిందికి 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 వెళ్ళిపోయి ఆ తర్వాత ఆ బురదలో కూరుకుపోద్ది అంతే. ఇక మళ్ళీ ఎప్పటికీ బయటికి రాదు. ఇక్కడ పేర్లు కూడా మెన్షన్ చేశాడు పౌలు గారు. ఏమన్నాడు చూడండి, వారిలో హుమెనైను అన్నాడు. డైరెక్ట్ పేరు పెట్టి, వారిలో ఎవరున్నారట? హుమెనైను ఉన్నాడు. నెక్స్ట్ అలెగ్జాండర్ అనేవాడు ఉన్నాడు. వీరిని సాతానికి అప్పగించేశాడట. ఎవరు అప్పగించాడు? దైవజనుడు. ఇటు దైవజనుడికి అధికారం ఉందా? ఓఎస్, నో డౌట్. వీరిని నేను ఎవరికి అప్పగించి తినంటున్నాడు? సాతానుకు అప్పగించి తిని. ఎందుకు అనంటే శ్వాస విషయమై ఓడ బద్దలైపోయి ఇక చివరికి నీచమైన స్థితిలోనికి దిగజారిపోయి లోపల ముళ్ళ మొక్కలు, గచ్చ పొదలు, చెత్త చెదారం మొలిచేసాయి. మంచి మొక్కలన్నీ పోయాయి, చెత్త బయలుదేరిపోయింది. నీచమైనవన్నీ మొలిచేసాయి. తర్వాత పై మాట చదువుదాం. మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగిస్తున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు ఏం చేశారు? త్రోసేశారు. ఎప్పుడైతే తోసేశారో ఇక వెంటనే వాళ్ళ జీవితాల్లోకి వచ్చేది ఏంటంటే భ్రష్టత్వమే. అప్పుడు విశ్వాసం అనే వాడు ఏమైపోయింది? పగిలిపోయింది. అందుకే చాలామంది ఇక్కడ కూర్చుంటారు, యవనస్తులు, పెద్దలు, చిన్నలు. వారిలో మిస్ అయ్యేది ఏంటంటే విశ్వాసం. ఏమంటే మీకు మాట అనిపించవచ్చు, విశ్వాసం లేకుండా ఇన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని ఇంత దూరం దేవుని సన్నిధికి వస్తామా అండి అని మీరు అడగచ్చు. ఏమో రైట్ ఆర్ రాంగ్? రైటే కదా అది. మన పిల్లలందరూ ఎక్కడెక్కడ వారా? ఎక్కడో రాజమండ్రి నుంచి, కాకినాడ నుంచి, అమలాపురం నుంచి, వైజాగ్ నుంచి,
అన్నవరం నుంచి, ఏలూరు నుంచి, విజయవాడ నుంచి కూడా వచ్చి వాక్యం విని ఆరాధనలో పాలిభాగం తీసుకుని వెళ్తున్నటువంటి దేవుని పిల్లలు ఉన్నారు. మరి అయితే విశ్వాసం లేకుండా ఎంత దూరం వస్తామండి? కోర్స్ రారు. వారిలో విశ్వాసం ఉంటేనే క్రమం తప్పకుండా ఎక్కడికి రాగలరు? వారు దేవుని సన్నిధికి రాగలరు. కానీ అది పరిపూర్ణంగా ఉందా? అంత బలంగానే ఉందా? లేకపోతే బలహీనపడిందా? లేక ఇంకేదో కారణంతో వస్తుందా? ఇంకేదో ఆలోచనతో మనం దేవుని సన్నిధికి వస్తున్నామా? ఇవన్నీ కూడా అది మనకు తెలియదు. మరి ఎవరికి తెలుస్తుంది? దేవుడికి తెలుస్తుంది. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రియమైన దేవుని పిల్లలారా, వ్రాయబడినటువంటి మాట ఓడ బద్దలైపోయింది అన్నాడు. అంటే ఇక వాళ్ళిద్దరూ ఎప్పటికీ పైకి తేలరు. ఇంకొన్ని సందర్భాలు చూద్దాం. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పౌలు గారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ విశ్వాసాన్ని గురించి, విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి క్లియర్ చేయాలి. అక్కడ అదే ఆయన యొక్క ఇంటెన్షన్. చూడండి అక్కడ 4వ అధ్యాయం మొదటి వచనం. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన. కడవరి దినాల్లో ఎవరి వల్లట? అబద్ధికుల. అదొకటి నోట్ చేసుకోండి. రెండోది ఏమని రేపు చెప్పాడు అక్కడ? వేషధారణ. ఇందాక మొదటే నేను ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడే ఈ విషయాన్ని గురించి మాట్లాడా. ఏ ధారణ? వేషధారణ. ఈ ధారణ ఎందుకు? ఘోరంగా ఇతరుల్ని మోసం చేయడానికి. మనుషులు దేన్ని చూస్తారని మనం చదువుకున్నాం, ఇందాక చెప్పుకున్నాం. పై రూపాన్ని చూస్తారు, లోపల ఏముందో ఎవరికి తెలీదు. ఇంపాసిబుల్, తల్లికే తెలీదు, బిడ్డ ఏం ఆలోచిస్తున్నాడు కదా. సో ఈ అబద్ధికుల వేషధారణ వల్లట ఏం జరగబోతోందట? కొందరు అబద్ధికుల వేషధారణ వలన జనాలట మోసపరిచే ఆత్మల మాయలో పడిపోతారు. మోసపరుచు ఆత్మల యందును, నెక్స్ట్ దయ్యముల బోధ యందును లక్ష్యముంచి. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. ఏంటది? విశ్వాస భ్రష్టులు. ఇందులో బోధకులు ఉండొచ్చు, సంఘ పెద్దలు ఉండొచ్చు, విశ్వాసులు, సీనియర్ విశ్వాసులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అర్థమవుతుందా? విశ్వాస భ్రష్టులు. ఈ భ్రష్టులు ఏం చేస్తారంటే కొత్త సిద్ధాంతాలను ప్రవేశపెడతారు, వాక్యాన్ని వదిలేస్తారు మెల్లిగా. చాలామంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు, బోధించడానికి వాక్యం చేత కాక గాలి మాటలు చెప్పు తిరుగుతుంటారు. వాక్యం తెలియదు వాళ్ళకి, ఆ వాక్యపు లోతులు తెలియవు. అందుకే ఎవరైనా కనబడితే చాలు, రామ్మా మోకరించి ప్రార్థన చేసేద్దాంరా. సరే మోకరిస్తారు. ఎంతసేపు చేస్తావు ప్రార్థన? 1 గంట. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంకెళ్ళిపోమ్మా, అంతే. మనకు ప్రార్థన ఒకటే, ఇంకేం అక్కర్లేదమ్మా. మరి దేవుని వాక్యం దాంతో పెద్ద పని లేదమ్మా. మనకు మెయిన్ ఏంటమ్మా? ప్రార్థనమ్మా, ప్రార్థనమ్మా మనకు మెయిన్. అమ్మ దొంగ, నీకేమీ లేక, లోపలేమీ లేక. నేను ప్రార్థన వద్దనే టైప్ కాదు, గుర్తుపెట్టుకోండి. నేను ప్రార్థన వద్దనే టైప్ కాదు సుమా. మళ్ళీ అలా వక్రీకరించకండి. ఈయన చూసారండి ప్రార్థన వద్దంటున్నాడు అంటారేమో మళ్ళీ. ఈ ఒక్క ముక్కే తీసుకుంటారు మీకు కావాలనుకున్నప్పుడు. ఈ ముక్కలోళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్య. ముక్కలోళ్ళు అలా ముక్కే కావాలి. నేను ప్రార్థన వద్దనట్లా. నేను ఏమంటున్నానంటే, నీలో వాక్యం లేనప్పుడు ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? దేవుని సన్నిధికి వెళ్తుందా? వెళ్ళదు. ముందు మనల్ని సరిదిద్దేది, మన ఆత్మలను రక్షించేది, మనల్ని నిలబెట్టేది, మనల్ని బలపరిచేది, మన విశ్వాసాన్ని మనలో కలిగించేది ఏంటట? వాక్యమే. బోధకుడు వాక్యం చెప్పడానికి ముందు నిలబడాలి. ప్రార్థన మనం పర్సనల్గా కూడా చేసుకోవచ్చు, బోధకుడే చేయాల్సిన అవసరం లేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మనం పర్సనల్గా కూడా ఏం చేసుకోగలం? ప్రార్థన చేసుకోగలం. కాబట్టి మనకి ఇంపార్టెంట్ ఏది అంటే వాక్యం. ఆ వాక్యం దొరకనప్పుడు బోధకుడు కూడా వాక్యం మానేసి, స్కూల్లో టీచరు పిల్లలారా రండి ఆటలే నేర్పిస్తానంటే, ఆటలు అవసరమే పిల్లలకి, వాళ్ళు కూడా ఆడుకోగలరు. నువ్వు ముందు పాఠాలు చెప్పు, పాఠాలు కూడా చెప్పు. ముందు ఎక్కువ పాఠాలు చెప్పు. పాఠాలు మానేసి ఆటలే అంటే అది తప్పు. ఈ పాఠాలు రానివాడు ఏమంటాడు? ఆటలు అంటాడు. అర్థమవుతుందా?
అలాగే చాలామంది ఇక వాక్యం రానోళ్ళు ఇదిగో ప్రవచనాలు చెప్తానంటారు. ప్రవచనాలు అంటే ఏంటి అవి? మీ ఇంట్లో అలా జరిగిపోద్ది, వాళ్ళ ఇంట్లో ఎలా జరిగిపోద్ది, నీకు ఈరోజు ఉద్యోగం వచ్చేస్తుంది, నీకు అలా అయిపోద్ది, నీకు ఎలా అయిపోద్ది, నీ వ్యాపారం బాగుంటుంది, నీ ఉద్యోగం బాగుంటుంది, నీ అప్పులు తీరిపోతాయి, నీకు అలా తగ్గిపోతాయి, ఇలా తగ్గిపోతాయి, నీ దేవుడు నీ బ్యాంకులో ధనాన్ని రెట్టింపు చేసేపోతున్నాడు, ఇలా గాలి మాటలు చెప్పేసి వాళ్ళను వీళ్ళ వశం చేసుకుంటారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వేషధారణ. కడవరి దినములలో అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలు, దయ్యముల బోధ అంటే కంచం పెడతాడు, వడ్డిస్తున్నట్టుగానే ఉంటాడు, వడ్డించడానికి ఏముండదు అక్కడ, ఖాళీ గరిటే. అప్పుడప్పుడు చూడండి, చిన్నపిల్లలు బువ్వాలాట ఆడతారు. చిన్నపిల్లలు చూశారు ఎప్పుడైనా? కొండ ఉంటుంది వాళ్ళ దగ్గర, చిన్న గ్యాస్ పొయ్యి కూడా ఉంటుంది, కంచాలు ఉంటాయి, కుక్కర్లు కూడా వస్తున్నాయి ఈ మధ్యలో. వాళ్ళ దగ్గర లేని ఐటెం ఉండదు. మీ వంటగదిలో ఉన్న ఐటమ్స్ అన్నీ వాళ్ళ సంచిలో పెట్టుకొచ్చేస్తారు, మొత్తం చిన్న సంచిలో. మీ వంటగదిలో ఉన్న టోటల్ ఐటమ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, పోపులు పెట్టితో సహా. ఇప్పుడు ఏం చేస్తున్నారా నువ్వు అంటే, వంట చేస్తున్నాను మమ్మీ. పొయ్యి పెట్టేశాడు, మూకుడు పెట్టేశాడు, ఆడి దగ్గర చిన్న సైజు గరిట ఉంది. ఇవన్నీ మనం చిన్నతనం నుంచి, అంటే మనం అంటే మట్టితో చేసుకునేవాళ్ళం. మన చిన్నతనంలో ఈ ఆర్టిఫిషియల్ ఈ ప్లాస్టిక్ లేవు. అందుకే జిగురు మట్టితో చక్కగా పొయ్యిలు, జిగురు మట్టితో మూకుళ్ళు, జిగురు మట్టితో బొమ్మలు చేసుకుని ఆడుకునేవారు చిన్నప్పుడు ఆడపిల్లలు. ఆ తర్వాత ఇంక ఇవన్నీ పోయాయి. కొండలు కూడా తయారు చేసేవారు, చిన్న చిన్న బుల్బుల్ కొండలు. 2 తాటాకు బొమ్మలు తెచ్చి, ఒకదాన్నేమో పెళ్లి కొడుకని, ఒకదాన్నేమో పెళ్లి కూతురని. ఈ తాటాకులు 2 పెళ్లి చేసి వీళ్ళేదో వండుకు తినేసి చక్కగా పరమాన్నం పెట్టేసుకొని, లేదా వాళ్ళ అమ్మతో పరమాన్నం వండించుకు తెచ్చుకుని ఆ కొండలో వేసుకుని తినేసేవారు. అది చిన్నప్పుడు ఆట. కానీ ఇప్పుడు ఈ ఆటలో ఏం కనబడద్దు అంటే మనకి, ఇదిగో అన్నం పెట్టేసి తినే అంటది ఆ పాప. ఇంకొక పక్కన ఉన్న ఆ పాప ఏం చేస్తుంది, ఇళ్ళలో కలుపుకుని అంటది. నిజానికి అది అన్నమా? అందులో అన్నం ఉందా? లేదు. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? తింటున్నారు. ఏం తింటున్నారు? గాలి తింటున్నారు, గాలి. అలాగే చాలామంది, నేను బోధించేస్తున్నా, ఏం బోధిస్తున్నావు చెప్పు, ఏం బోధిస్తున్నావు? నేను నడిపించేస్తున్నా, ఏమి నడిపిస్తున్నావు చెప్పు, ఏమి నడిపిస్తున్నావు? నీ దగ్గర ఏముంది అసలు? నీ ఏమి నేర్చుకున్నావు? నీ జ్ఞానం ఏంటి? నువ్వు ఎంతవరకు ఎదిగావు? నీకు బైబిల్లో ఏం తెలిసింది? నీకు దేవుడు ఏం అర్థమయ్యాడు? నీకు విశ్వాసం ఉందా? నువ్వు దేవుని ఎదుట ఆయనకు లోబడి, ఆయన మాటలు ఎంత ఆసక్తి కలిగి నడుచుకుంటున్నావా? నీలో నుండి జీవజల నదులు ప్రవహిస్తున్నాయా? అనర్గళంగా సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా మాట్లాడగలిగే, ఒప్పించగలిగే స్థితిలో, స్థాయిలో ఉన్నావా? లేవా? మరి లేకుండా ఆ తర్వాత మాట అది చదవండి, ఏం చెప్తున్నాడు? కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏ భ్రష్టులట? ఏ భ్రష్టత్వం అటది? విశ్వాస భ్రష్టత్వం. ఎంత ప్రమాదకరం, ఎంత ప్రమాదకరం! విశ్వాస భ్రష్టత్వం అంటే ఇందాక నేను చెప్పినట్టు అన్నం లేని కంచం, అన్నం లేని కంచం కదా. అలాంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు తిన్నట్టుగానే ఉంటారు, కానీ తినడానికి వాళ్ళకి ఏమీ ఉండదు. అందుకే వాక్యం చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. లేకపోతే విశ్వాస భ్రష్టత్వం వచ్చేస్తుంది. ఒక మూసలో, ఒక మాయలో, సాతాను వలలో చిక్కుకుపోతాం. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్త. ప్రతివారు బోధకులు కాదు, ప్రతివారు వాక్యం ఎరిగిన వారు కాదు, ప్రతివారు ఆత్మ సంబంధులు కాదు, ప్రతి సంఘము దేవుని సంఘము కాదు. అది రోడ్ చేసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మనలో విశ్వాస భ్రష్టత్వం బయలుదేరితే అది ఎంత ప్రమాదకరంగా మారబోతోందో ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. కానీ బిల్లు కట్టడానికి రూపాయి లేనప్పుడు హాస్పిటల్ కౌంటర్ దగ్గర నిలబడినోడు బాధ ఎలా ఉంటుందో, నిత్య జీవం వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైనప్పుడు విశ్వాసం లేకుండా వెళ్ళిపోయిన వాడి బాధ కూడా అలాగే ఉంటుంది. అక్కడ ప్రాణం నిలబడదు, ఇక్కడ పరలోకం దక్కదు. అక్కడ ఎందుకు ప్రాణం నిలబడలేదంటే నీ దగ్గర 1 రూపాయి కూడా లేదు, వాడు వైద్యం చేయడు. ఇక్కడ ఎందుకు నీకు పరలోకం దక్కలేదంటే నీ దగ్గర విశ్వాసం లేదు, కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళలేవు.
ఎంత ఇంపార్టెంట్ థింగ్ని మనం ఎంత సునాయాసంగా తీసి అవతల పడేస్తున్నాం. మీరు ఆలోచించండి. హోటల్కి వెళ్ళాలంటే ది బెస్ట్ హోటల్ చూసుకుని వెళ్తాం కదా. ఎక్కడైనా కుళ్ళిపోయిన ఇడ్లీ, పాసిపోయిన చట్నీ పెడుతున్నారంటే మళ్ళీ వెళ్తాం అక్కడికి? వెళ్ళాం. చాలామంది బిర్యానీ ప్రియులు ఉంటారు ఇక్కడ. ఈ మధ్య బిర్యానీలో మాంసం కలిసి వస్తుందని కుక్కలు కోసేసేస్తున్నారట. మటన్ బిర్యానీ, కుక్క బిర్యానీ చేశారు. మన చెన్నైలో దొరికేశారు కదా స్టేషన్లో, బోల్డ్ అంత కుక్క మాంసం దొరికేసింది. అంటే కుక్కలు ఫ్రీ కదా, మేకలైతే కొనాలి, గొర్రెలు కొనాలి. కుక్కలైతే ఏం కొనక్కర్లే, చిన్న ఆటోకి డీజిల్ కొట్టించుకొని ఆటో వేసుకు బయలుదేరి వాళ్ళట్టుకు వెళ్తే చాలు. బోల్డ్ కుక్కలు దొరికేస్తాయి మనకు వీధుల్లో. ఈ మధ్య గవర్నమెంట్ పుణ్యమాని పట్టడం కూడా మానేశారు. సో హ్యాపీగా మన అడవిలోకి కూడా వెళ్ళక్కర్లేదు, ఇక్కడే దొరికేస్తాయి. ఆ దొరికేస్తే పట్టుకెళ్ళిపోతారు, పట్టుకెళ్ళిపోయి కోసేస్తారు. కోసేసి ఆ మాంసం ఈ మాంసం మిక్స్ చేసేస్తారు. మరి ఎలా చేస్తారో తెలీదు. బిర్యానీ వండేస్తే ఇంక మనకు ఆ వేడి వేడి మీద బిర్యానీ తినేసిపోతారు చాలామంది. కుక్క బిర్యానీ కదా. అప్పుడు ఏ హోటల్ కుక్క బిర్యానీ పెడుతున్నారని తెలిస్తే ఆ హోటల్కి వెళ్తావా? వెళ్ళవు. అసత్యం ఉందని తెలిసినా కూడా, సబ్జెక్టు లేనివారని తెలిసినా కూడా, బైబిల్ రాదని తెలిసినా కూడా కొందరు బోధకుల దగ్గరికి వెళ్ళి కూర్చోగలుగుతున్నావంటే నీకు అసలు బుద్ధి, జ్ఞానం, వివేకం ఏమైనా ఉన్నాయా? ఇదేనా విశ్వాసి నువ్వు నేర్చుకున్నది? నువ్వు ఎదగడానికి వెళ్తున్నావా లేకపోతే ఆనవాయితీకి వెళ్తున్నావా? ఎదగడానికి వెళ్తే అక్కడ బోధకుడు బోధించు సామర్థ్యము కలవాడై ఉండాలి, వాక్యం ఎరిగిన వాడై ఉండాలి. అప్పుడు వెళ్ళు. విచ్ ఈస్ ద బెస్ట్ హోటల్ అనేది నువ్వు నిర్ణయించుకుంటున్నప్పుడు, విచ్ ఈస్ ద బెస్ట్ చర్చ్, వేర్ ఈస్ ద బెస్ట్ చర్చ్ అని నీకు అనిపించట్లేదా? ఆ బోధ ఏంటో, ఆ బోధ ఎలాంటిదో, ఆ బోధ యొక్క లోతు ఏంటో, అక్కడున్న సత్యం ఏంటో, అక్కడున్న వాక్యం ఏంటో. అసలు సంఘం అంటేనే దేని మీద కట్టబడాలి? సత్యమునకు స్తంభం. సత్యమే లేనిది సంఘము అనటానికి ఏమాత్రం అర్హత ఉండదు. పాటలు ఉన్నాయి కదండి, ప్రార్థన ఉంది కదండి, కానుకలు పడుతున్నాం కదండి, జనం ఉన్నారు కదండి. దేవుడు దాన్ని కన్సిడర్ చెయ్యడు. వాక్యం ఉందా చెప్పు, సత్యం ఉందా చెప్పు, బలమైన లోతైన అవగాహన, జ్ఞానం, విచక్షణ, వివేకం ఉందా? లేనప్పుడు దట్ ఈజ్ నాట్ ఏ రియల్ చర్చ్ ఆఫ్ గాడ్. నోట్ దిస్ పాయింట్. అప్పుడు అక్కడ ఏమొస్తుందంటే విశ్వాస భ్రష్టత్వం, నో డౌట్ ఎట్ ఆల్. డ్రైవర్ సరైనడు కాదు, డ్రైవింగ్ సరిగ్గా రాదు, ముందే మీకు చెప్పారు. ఆడిని పెళ్లి బస్సుకు పెడతా అన్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కుతారా? బంధువులు ఎక్కుతారా? డ్రైవర్ కొత్తాడండి, నిన్నే వచ్చాడండి, బస్సు నిన్న పొద్దున్న నేర్పేసామండి. ఏంటి నిన్న పొద్దునే? అవునండి. మధ్యాహ్నం దాకా గ్రౌండ్లో తిరిగాడండి, ఇప్పుడు హైవే ఎక్కిచ్చేస్తామండి. మరి ఏం చేద్దాం ఇప్పుడు? పెళ్లి కొడుకు ఫ్రంట్ సీట్లో, పెళ్లి కూతురు బ్యాక్ సీట్లో. ఓ పక్క పెళ్లి కొడుకు బంధువులు, ఓ పక్క పెళ్లి కూతురు బంధువులు వెళ్ళి డెస్టినేషన్ వెడ్డింగ్కి బస్సు మీద వెళ్తారా? ఈ డ్రైవర్ని వేసుకొని. ఆ డ్రైవర్ని నమ్మని దౌర్భాగ్యులు, ఆ డ్రైవర్నే నమ్మని వారు ఈ బోధకుడిని ఎలా నమ్ముతున్నారు? అన్ఫిట్ అయితే డ్రైవింగ్కే అవకాశం ఇవ్వం కదా, ఇస్తావా? అన్ఫిట్ అంటే డ్రైవింగ్కే అవకాశం ఇవ్వం, కానీ ఈరోజు సంఘం బోధకు అవకాశం ఇస్తుంది. బోధ తెలియని వారికి కూడా. వాళ్ళ బోధ తెలియకపోయినా సరే పర్లేదండి, మీరు బోధించేయండి, అంతే, బోధించేయండి. ఏముందండి, ఈరోజు యూట్యూబ్ ఓపెన్ చేయండి, లేకపోతే ప్రసంగ కిటికీలు ఉంటాయి, ప్రసంగ సహకారులు ఉంటారు, ప్రసంగానికి తలుపులు, ఏదోటి ప్రసంగమే కదండి, ఒక అరగంట అలా నడిపేస్తే చాలు మాకు. అలాంటి సంఘం ఎప్పటికీ విశ్వాసమందు వర్ధిల్లదు. మన బ్రతుకుకు భోజనం ఎంత ఇంపార్టెంటో, మన ఆత్మకు వాక్యం అంత ఇంపార్టెంట్ అని ఎప్పుడు తెలుసుకుంటారు? వాక్యం ఏమాత్రం తేడా కొట్టినా మన బ్రతుకు మొత్తం స్మాష్ అంతే, నో డౌట్ ఎట్ ఆల్ అందులో. అందుకే నేను ముందే చెప్పాను, విశ్వాసం కనబడదురా నాయన. వచ్చాడు కాబట్టి విశ్వాసాన్ని డిసైడ్ అయిపోవద్దు, నిలబడ్డాడు కాబట్టి విశ్వాసాన్ని డిసైడ్ అయిపోవద్దు. అతనిలో నుండి వస్తున్న వాక్యం. కొంతమందికి బైబిల్లో ఏదైనా డౌట్ అడిగితే
అమ్మా మీరు ప్రార్థన చేసుకోండి అమ్మా అంటారు. ప్రార్థన చేసుకోండి. ఒకరోజు ఒక అతను అడిగాడట, ఏమండి మనస్సే అర్ధగోత్రం అని ఉంది, మనస్సే అర్ధగోత్రం ఏంటండి బాబు, ఈ ఫుల్ గోత్రం ఏంటి, అర్ధగోత్రం ఏంటి, సగం గోత్రాలు ఏంటి, నాకు అర్థం కావట్లేదండి ఇదంటే. నాకు ఒకటి అర్థమై సత్తే కదా నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకోనండి. నాకు ఒకటి అర్థమైతే బాగానే ఉండరా నాయన, ఇంకా నాకే అర్థం అవ్వలేదు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో, నోరు మూసుకెళ్ళు. ఇంకా చివరికి ఒకటి కనిపెట్టారు, ఇదిగో నువ్వు కానీ దైవజనుడిని ప్రశ్నలు అడిగావా నాశనం అయిపోతావు, జాగ్రత్త. ఆ మాట అనగానే అమ్మో ఇంత మాట అనేసాడండి. శపించేస్తున్నాడు దౌర్భాగ్యుడు. ఈ శపించేస్తున్నాడు కాబట్టి మనం ఇంకేం అడగకూడదు అని వెళ్ళిపోతాం అనమాట. ఇదో టెక్నిక్. పిల్లలు టీచర్ని కాకపోతే ఎవరిని అడుగుతారు చెప్పండి డౌట్లు? పిల్లలు ఎవరిని అడుగుతారు డౌట్లు? టీచర్ గారినే కదా అడుగుతారు. ఇప్పుడు టీచర్ గారు వచ్చి డౌట్ లేక ఇట్లా బడి అంటే అది బాగుంది, అది అలాగుంది ఈరోజు చాలామంది. సో నువ్వు ముందు పరిపూర్ణత సాధించి వాక్యంలో ఎదిగి 10 మందిని నిలబెట్టగలిగే స్థాయి సంపాదించి, అందుకే ముందు వినమన్నాడు దేవుడు. మీరు వినుటకు వేగిరపడువారు, మాట్లాడుటకు కొంచెం నిదానం కలిగి ఉండండి రా బిడ్డలారా అంటే, మనకేంటంటే బాబు మైక్ ఇచ్చేయండి, నాకు ఇచ్చేయండి. మైక్ ఇస్తారు, కంగారు పడకు, ముందు విను, నేర్చుకో, బాగా నేర్చుకో నాయన అన్నాడు దేవుడు. లేదా బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదమని ఎరిగి మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని వ్రాయబడింది వాక్యంలో. బోధ అనేది కత్తి మీద సాము, అంత ఈజీ కాదు, అది అంత ఈజీ కాదు. ఎవరికి ఏ వాక్యాన్ని బోధించాలి, ఎక్కడ ఏ వాక్యాన్ని బోధించాలి, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి, ఎవరొస్తే ఎలా సమాధానం ఇవ్వాలి, ఎవరు ఎదురుపడి ప్రశ్నిస్తే వాళ్ళకి ఏ విధంగా సమాధానం ఇవ్వాలి, అంత నేర్చుకోవాలి. ఇదేమి నేర్చుకోకుండా నేను బాధకుండా అలా తగలడ్డాయి సంఘాలు. ఇంకేముంటుంది విశ్వాసం? అందుకే ప్రభు అన్నారు, మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నారు. ఎంత దుర్భరమైన పరిస్థితి. సముద్రంలో చేపలు దొరుకుతాయా అని అంటే అది ఎంత బాధాకరమైన మాటో. ఇంతమంది ఉండగా విశ్వాసము కనుగొందునా అంటే అది కూడా మరి ఎలాంటి మాట? చాలా బాధాకరమైన మాట. తర్వాత ఇంకో మాట చదువుదాం. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం కూడా చూద్దాం ప్రియులారా. అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. దేని నుంచి తొలగిపోయారట? త్రోవ అనగా ఏంటి? విశ్వాసం అనే త్రోవ. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయారంటే విశ్వాసం అనే ఆ త్రోవలో నుండి తొలగిపోయి దేన్ని వెంబడిస్తున్నారట? సాతానును వెంబడించిన వారైరి. సాతానును వెంబడించిన వారైరి. విశ్వాసము నుండి తొలగిపోయారు, త్రోవ నుండి తొలగిపోయారు. అంటే లోపల చెత్త మొక్కలు మొలిచేశాయి, పిచ్చి మొక్కలు మొలిచేశాయి, భయం లేదు, భక్తి లేదు. పొరపాట్లు దిద్దుకోవడానికి ప్రభు సన్నిధిలో మోకరించి ప్రభువా నన్ను క్షమించని అడగగలిగేటువంటి పశ్చాత్తాప్త హృదయం కూడా లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, పశ్చాత్తాపం కలగాలన్నా కూడా వాక్యం కావాలి. అర్థమవుతుందా? ఒక మనిషి ఎప్పుడైనా పడిపోవచ్చు, సహజం. ఒక విశ్వాసం ఎప్పుడైనా తప్పిపోవచ్చు, సహజం. ఇక్కడ ఎవడో నీతిమంతుడు కాదు, ఇక్కడ ఎవడో పరిశుద్ధుడు కాదు. ఒకసారి బలహీనతను బట్టి ఒక్కొక్కడు పడిపోతుంటాడు, ఒక్కొక్కడు తప్పిపోతుంటాడు. అలాంటి సందర్భాలలో ఆ వ్యక్తి హృదయంలో పశ్చాత్తాపం కలిగి మరలా దేవుని తట్టు తిరగాలి అంటే ఏం కావాలి? వాక్యం కావాలి. అది లేనప్పుడు పశ్చాత్తాపం రాదు. అది లేనప్పుడు మనిషి మనసు మారదు. అది లేనప్పుడు మనిషి జీవితంలో మార్పు సంభవించదు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే కొందరు ఇదివరకే దేని నుంచి తొలగిపోయారట? త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. ఇక మరొక మాట చూస్తే అదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ఎన్ని ఉన్నాయి చూడండి ఇందులో విశ్వాస భ్రష్టత్వాన్ని గురించి. ఇదే పత్రికలు ఎక్కువ కనబడతాయి మనకి. ఈ 2 పత్రికల్లో ఎక్కువ కనబడతాయి విశ్వాస భ్రష్టత్వం. అంటే వధింపబడిపోయింది వాళ్ళ విశ్వాసం.
వధింపబడిపోయింది. చదువుదాం తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని నీకు అప్పగింపబడిన దానిని ఎవరు అప్పగించారు? సర్వోన్నతుడైన దేవుడు. మొన్న వారం మనం మాట్లాడుకున్నాం సంఘము, దాని విధులు, శరీరము, వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. నీకు అప్పగింపబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలు, అంటే విలువలేని మాటలు, పనికిరాని మాటలకు జ్ఞానము అని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు. ఏం వాదాలటివి? జ్ఞానము అని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. ఆ విషయంలో, ఏ విషయంలో? పనికిరాని విషయాల్లో, పనికి మాలిన విషయాల్లో ప్రవీణులమని చెప్పుకొని కొందరు అనుకొని ఎక్కడట అదన్నమాట. అది పోతే ఇంక అన్నీ పోయినట్టే. స్విచ్ ఆపేస్తే మొత్తం, మెయిన్ ఆపేస్తే మొత్తం లైట్లు ఆరిపోయినట్టు, ఫ్యాన్లు గీన్లు లైట్లు గీట్లు మొత్తం అన్నీ, బెడ్రూమ్లో, బాత్రూంలో, హాల్లో, అన్ని చోట్ల మెయిన్ ఆపేస్తే చాలు, ఏమైపోద్ది? మొత్తం చీకటే కదా. ఎంతసేమే విశ్వాసాన్ని ఒక్కదాన్ని తప్పించేస్తే, విశ్వాసం ఒక్కదాన్ని తొలగించేస్తే ఇక మొత్తం పోయినట్టే. ఆ విషయములో ప్రవీణులమని కొందరు అనుకొని విశ్వాస విషయములో తప్పిపోయిరి. విశ్వాస విషయంలో ఏమైరి? తప్పిపోయిరి. కాబట్టి ఎలా ఉండాలంటున్నాడు దేవుడు? నాయన, విపరీత వాదాలకు దూరంగా ఉండు, నీకు అప్పగింపబడిన దానిని కాపాడు, అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండు, జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండు. సత్యమును గట్టిగా పట్టుకో. విశ్వాసమందు నిలకడగా ఉంటావు, విశ్వాసమందు స్థిరంగా ఉంటావు, విశ్వాసమందు కదలని వాడుగా ఉంటావు, విశ్వాసమందు భాగ్యవంతుడిగా ఉంటావు. లేకపోతే వ్యర్థంగా లోకంలో కొట్టుకుపోతావు లోకం. ఏమండి, నేను ఇందాక ఒక మాట అన్నాను కదా, నీలో విశ్వాసం ఉందో లేదో నేను చెప్పలేను, నాలో విశ్వాసం ఉందో లేదో నువ్వు చెప్పలేవు. కానీ ఒకరున్నారు చెప్పగలిగేవారు. ఎవరని నేను చెప్పుకున్నాం? దేవుడు కదా. కానీ ఇంకొకరున్నారు చెప్పగలిగేవారు. వారెవరు? నువ్వే. నువ్వు చెప్పలేవు. నీకు విశ్వాసం ఉందో లేదో స్థాయి చెప్పగలవా? హౌ మచ్ పర్సెంటేజ్, ఎంత పర్సెంటేజ్ ఉందో నీ ఫెయిత్ నీకు తెలీదా? నీకు తెలిసిపోద్ది. నా విశ్వాసం ఉందా లేదా, నా విశ్వాసపు స్థాయి ఎంత, నా విశ్వాసపు పరిమాణం ఎంత, నేను నిజంగానే నిలబడి ఉన్నానా, నేను నిజంగానే దేవునిలో కొనసాగుతున్నానా, నిజంగానే ఆత్మీయంగా ఉన్నానా, నేను నిజంగానే ఇదివరకట్లా ఉన్నానా, నేను నిజంగానే బలంగా ఉన్నానా, నేను నిజంగానే దేవుని పని అనగానే పరుగులు తీసే స్వభావం కలిగి ఉన్నానా, త్యాగపూరితమైన మనస్సు నాకుందా, దేవుని పని కొరకు ముందుకొచ్చి నిలబడి ఒళ్ళు హోనం చేసుకోగలిగే మనస్సు నాకుందా, దేవుని పని అనగానే గుప్పిలు విప్పి దేవుని పని కొరకు సహకరించగలిగే మంచి మనస్సు నాకుందా? ఎందుకంటే 10 మంది బాగుపడడానికి నేను ఒక్కడిని ప్రయాసపడాలి, 10 మందిని నిలబెట్టడానికి నేను ఒక్కడిని ప్రయాసపడాలి. అందుకే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. ఆయన నన్ను ఎన్నుకున్న విధంగా నేను నడవటానికి సంసిద్ధంగా ఉన్నానా లేదా అని ప్రశ్నించుకోగలిగే స్థాయి మీ దగ్గర ఉంటే చెక్ యువర్ సెల్ఫ్ ఇమ్మీడియట్లీ. చెక్ యువర్ సెల్ఫ్. అలా మనల్ని మనం ప్రశ్నించుకుంటే, ప్రభువా, నేను నీ కొరకు నిజంగానే తృష్ణ కలిగి, యథార్థత కలిగి, ప్రతి మనిషిలోనూ సహోదరుని చూస్తూ, ప్రతి ఒక్కరిలో నా సహోదరత్వాన్ని చూస్తూ, నా సంఘమును నేను ప్రేమిస్తూ, నా శరీరమును నేను ప్రేమిస్తూ, ప్రతి ఒక్కరి వృద్ధి కొరకు, ప్రతి ఒక్కరి బాగు కొరకు ప్రయాస పడుతున్నానా, కష్టపడుతున్నానా అని మనమే ఏం చేసుకుంటాం ప్రియులరా? పరీక్షించుకుంటాం. అలా పరీక్షించుకోవాలి. లేని ఎడల దేవునికి దూరంగా వెళ్ళిపోతాం. నేను తీసుకెళ్ళి ఎడారిలో పడేస్తే సాయంత్రానికి చచ్చిపోతావు ఈ ఉడుకులో. ఇప్పుడు మనకి ఏం కావాలి? భోజనం కావాలా? ఇంపార్టెంట్గా ఏం కావాలి చెప్పండి? ఇప్పుడు మనకి ఏం కావాలి? వాటర్ కావాలి. వాటర్ లేకుండా నీకు బిర్యానీ పెట్టినా వద్దంటావు. మంచి అంటం పడి ఇంటికి వచ్చిన తర్వాత వేడి చికెన్ లెగ్ పీస్ తీసుకెళ్ళి మీ ఆయన నోట్లో కుక్క ఏమంటాడు? నీకు నమస్కారం రా నాయన, నీకు నమస్కారమే తల్లి, ఎక్కడ దొరికావు నా ప్రాణానికి, చచ్చిపోతాను బాబు, ముందు చెమ్ముడు మంచి నీళ్ళు పడే అంటాడు. అంటే ఇంత గుబుల్లో మనకు కావాల్సింది ఏంటి?
మంచినీరు. అలాగే నిన్ను ఎడారిలో పడేస్తే ఎలా అయితే చచ్చిపోతావో, భక్తులు ఒక పాట రాశారు. నీ వాక్యము నీరై ఉండెన్, నా దాహము తీర్చుచుండెన్. నీ వాక్యము నీరై ఉండెన్, నా దాహము తీర్చుచుండెన్. ఆ నీరే మాకు పానము స్నానము, ఆ నీరే మాకు పానము స్నానము. నీ వాక్యము మాకియుమా, నీ వాక్యము మాకియుమా. దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. ఇవి అంటే ఆశీర్వాదము అని అర్థం. ఈవిగా అనగా ఆశీర్వాదముగా మాకు దొరికెను. అంత గొప్పదైన వాక్యం మనకు దొరకనప్పుడు విశ్వాస భ్రష్టత్వం కాకపోతే మరి ఏమొస్తుంది? ఏమొస్తుంది చెప్పండి? విశ్వాస భ్రష్టత్వం వస్తుంది. అందుకే కొందరట ఏమైపోయారట? తప్పిపోయారు. ఇంకో బ్యాచ్ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ముగించుకుందాం. 2వ అధ్యాయం 15 నుంచి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15 నుంచి చూద్దాం. రక్షింపబడు వారి పట్లను క్షమించండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, నేను కొరింథీయులు అన్నానా? సారీ. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను. ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఇవన్నీ ఎందుకు? అక్కడే విశ్వాసం జనరేట్ అవుతుంది కాబట్టి. వాక్యం సరిగ్గా ఉంటే విశ్వాసం ఎలా ఉంటాడు? బలంగా ఉంటాడు. వాక్యం చచ్చిపోతే, అంటే వాక్యాన్ని కలిపి జరిపేస్తే విశ్వాసం కూడా ఏమైపోతాడు? బలహీనుడైపోతాడు. కలిపి చెరపబడిన జీవితానికి దాసుడైపోతాడు. రైట్, చూడండి. అందుకే ఇంత క్లియర్గా చెప్తున్నాడు. దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండు, సిగ్గుపడనక్కరలేని పనివాడిగా ఉండు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను, నేను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండు. అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా ఏమవుదురు? భక్తిహీనులగుదురు. అపవిత్రమైన వట్టి మాటలు, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా ఏమైపోతారట? భక్తిహీనులు. కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళు ఎదురైతే వెటకారాలు తప్ప, పనికి మాల మాటలు తప్ప, డబల్ మీనింగ్ డైలాగులు తప్ప వాక్యాలు కనబడతాయా? కొంత బ్యాచ్లు ఉంటారు, 4-5 ఉంటారు. వాళ్ళు ఎదురయ్యారు అనుకోండి, ఇంకా అంతే. ఆడి మీద వీడి మీద ఆడు సెటైర్లు వేసుకోవటం, ఆ నీడు ఈ నాడు తిట్టుకోవడం, ఆ నీడు ఈ నాడు దుర్భాషలు ఆడుకోవటం, వీడిని వాడు ఏదో సరసాలు అంటారు చూడండి, అక్కడక్కడ పెళ్ళిళ్ళు కనబడుతుంటాయి. అలాంటి సరసాలు ఆడుకోవటం, విరసాలు ఆడుకోవటం ఏం ఉపయోగం దానివల్ల? నీకు విశ్వాసం ఏమైనా పెరుగుద్దా? మాట గురించి కూడా ఏం చెప్పాలట? దేవుడికి లెక్క చెప్పాలి. మాట విషయంలో కూడా దేవుడికి ఏం చెప్పాలి? లెక్క. అందుకే జాగ్రత్త అన్నాడు. చూడండి, తర్వాత మాట చదవండి. కొరుకు పుండు పాకినట్టు వారి మాటలు పాకును, వారిలో హుమెనైనున్నాడు, ఫిలేతున్నాడు. వారిలో హుమెనైను, ఫిలేతున్నారు. వారు పునరుద్ధానము గతించెనని చెప్పుచు. ఏం గతించిందట? పునరుద్ధానమే గతించిందని చెప్తున్నారట. పునరుద్ధానం గతిస్తే ఇంకేమైనా ఉందా? పునరుద్ధానము గతించెనని చెప్పుచు సత్యం విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసమును ఏం చేశారు? చెరిపేశారు. ముగ్గు చెరిపేస్తుంటారు చూడండి. అప్పుడప్పుడు మనం ముగ్గేసుకెళ్ళామనుకోండి, ఎవడో కూతోడు ఉంటాడు అక్కడ ఈదులో, ఆడేం చేస్తాడు? చెరిపేసిపోతుంటాడు మన అక్క చెల్లెమ్మలు ముగ్గులు వేసినప్పుడు కదా. అలాగా విశ్వాసాన్ని చెరిపేవాళ్ళు కూడా ఉన్నారట. విశ్వాసాన్ని చెరపటం. కొందరు విశ్వాసమని ఏం చేస్తున్నారట వీళ్ళు? ఇక ఇదే పని, చెరపడమే, విశ్వాసాన్ని చెరపడమే. కొందరు విశ్వాసమును చెరుపుచున్నారు.
దానివల్ల నష్టమా లాభమా చెప్పండి? విశ్వాసాన్ని చెరిపేస్తే చెప్పండి, నష్టమా లాభమా? నష్టం. కుటుంబానికి క్షేమం కాదు అది, కుటుంబానికి ప్రమాదం అది. అలా జరగకూడదు, అలా జరగడానికి వీలు లేదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా సత్యాన్ని అర్థం చేసుకోండి. విశ్వాసం వధింపబడకూడదు. అవసరమైతే విశ్వాసం కొరకు మనమేమైపోవాలి? వధింపబడిపోవాలి. మన విశ్వాసం వధింపబడకూడదు. విశ్వాసము కొరకు మనం వధింపబడిపోయిన పర్లేదు. అందుకే పౌలు గారు అంటాడు, నా మంచి పోరాటం, అదే తిమోతికి రాసిన రెండో పత్రికలో చివరి అధ్యాయం 4వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కాడ ముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇది మనకు అర్థం కాక చచ్చిపోయిన ప్రతోడికి ముందు లైన్ రాసేస్తాం. ఏం లైన్ రాసేస్తాం? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కాడ ముట్టించింది. నా తర్వాత మాట గాలికి వదిలేసాం. తర్వాత కంటిన్యూషన్ ఉందా లేకపోతే ఫుల్ స్టాప్ పెట్టించాడు అక్కడ? కామా ఉందా, ఫుల్ స్టాప్ ఉందా? కామా ఉంటే అర్థం ఏంటి? ఇంకా ఉందని. ఫుల్ స్టాప్ అయితే అయ్యిందని. కానీ అక్కడ కామా పెట్టాడంటే అర్థం ఏంటి? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అట్ ద సేమ్ టైం విశ్వాసమును కాపాడుకొంటిని. విశ్వాసాన్ని కాపాడుకో, గుర్తుపెట్టుకో. డబ్బు కాపాడుకుంటున్నావు, ఆస్తి కాపాడుకుంటున్నావు, అంతస్తులు కాపాడుకుంటున్నావు, వెండి బంగారాలు కాపాడుకుంటున్నావు. వాటన్నిటికంటే గొప్పది విశ్వాసం కాపాడుకోలేకపోతున్నావు. కాపాడుకో, విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. విశ్వాసమే అన్నింటికీ మూలం. విశ్వాసం లేకపోతే జీవితమే వ్యర్థం, క్రైస్తవ జీవితమే వ్యర్థం. దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ విశ్వాసం వినుట వల్ల కలగాలి. ఆ వినుట స్వచ్ఛమైన వాక్యంతో జరగాలి. అర్థమవుతుందా? అలాంటి బలమైన విశ్వాసపు స్థాయి మనకి రావాలి. ఆ బలమైన విశ్వాసపు స్థాయి వధింపబడటానికి సిద్ధపడాలి అవసరమైతే విశ్వాసంతో. అంతేదాన్ని విశ్వాసాన్ని వధించుకోకూడదు. విశ్వాసాన్ని వధించుకోకూడదు. గుర్తుపెట్టుకోండి అందరూ, ప్రియ తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అక్కలు, అన్నయ్యలు, విశ్వాసాన్ని వధించుకోకూడదు. అవసరమైతే విశ్వాసం కొరకు వధింపబడాలి, విశ్వాసంతో వధింపబడాలి. అందుకే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చచ్చిపోతే లాభం, చంపేసుకుంటే చంపేసుకోండి అని నిలబడ్డాడు. వెళ్ళి నువ్వు ప్రకటిస్తే చంపేస్తావు అన్నారు, ప్రకటిస్తే చంపేస్తాం. మీరు చంపినా ప్రకటిస్తానన్నాడు. అది విశ్వాసం. మీరు ప్రకటిస్తే చంపేస్తామంటే చంపినా ప్రకటిస్తాను. నమ్ముకుంటే చంపేస్తాం, చంపినా నమ్ముకుంటాను. ఒప్పుకుంటే చంపేస్తాం, చంపేసినా ఒప్పుకుంటాను. పట్టుకుంటే చంపేస్తాం గ్రంథాన్ని, చంపేసినా పట్టుకునే చచ్చిపోతాను. జైల్లో పెట్టిన, కొరడాలతో కొట్టిన, అడవులలో, సొరంగాలలో, గుహలలో సంచరిస్తూ వ్యాధి బాధలను ఓర్చుకుంటూ, కన్నీళ్లను దిగమింగుకుంటూ, కష్టాలను దిగమింగుకుంటూ, శ్రమలను ఓర్చుకుంటూ, ఎన్ని బాధలైనా పంటి బిగువును భరించి మరి ప్రభు కొరకు మరణించిన యోధుల జీవితాలలో కనబడేది ఏంటో తెలుసా? విశ్వాసం. విశ్వాసమే వాళ్ళని ఆ స్థాయికి తీసుకెళ్ళింది. తమ ఆస్తి కోల్పోవడానికి ఒప్పుకున్నారట విశ్వాసంతో. తమ ఆస్తి కోల్పోయారు, తమ అంతస్తులు కోల్పోయారు, తమ బ్రతుకులు ప్రభు కొరకు ప్రాణంగా పెట్టారు. ఏది ఆశించలేదు. నాకు పేరు కావాలి, నాకు గుర్తింపు కావాలి, నాకు ఘనత కావాలి, నన్ను అందరూ పొగడాలి, నన్ను అందరూ కీర్తించాలి, నాకు ఎప్పుడు కూడా ఉన్నతంగా మంచి మంచి హోదా, మంచి మంచి స్థితులు కల్పించాలి, నాకు భోజనం కావాలి, నాకు బట్టలు కావాలి, నాకు ఇళ్ళు కావాలి, నాకు వాకిళ్ళు కావాలి, నాకు ఆశీర్వాదాలు కావాలి అని అనుకున్నవారు కారు ప్రియమైన దేవుని పిల్లలారా. వారి జీవితం మొత్తం తిప్పి 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 చూస్తే విశ్వాసం తప్ప మరొకటి కనబడదండి. ఆ విశ్వాసమే వాళ్ళ భాగ్యవంతులుగా చేసింది. ఆ విశ్వాసమే వాళ్ళ స్థిరులుగా చేసింది. ఆ విశ్వాసమే వాళ్ళ కదలని వారుగా చేసింది. ఆ విశ్వాసమే ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉండేలా చేసింది. కానీ మనకి ఆ స్థితి ఉందా? ప్రభు పని అనగానే పరుగెత్తుకొని వచ్చేసి విశ్వాసంతో పనిచేసే వాళ్ళు ఉన్నారా? ఎవరుంటారు తెలుసా? విశ్వాసంతో పనిచేసేవాళ్ళు తక్కువ, విశ్వాసంతో దేవుని పనికి సహకరించేవాళ్ళు తక్కువ, విశ్వాసంతో దేవునికి తమ్ము తాము సమర్పించుకునేవారు తక్కువ. మరి ఎవరెక్కువ తెలుసా? పొగడ్తల కోసం, ఘనత కోసం, విలువ కోసం, పేరు కోసం, స్వార్థం కోసం, తిండి కోసం, వ్యర్థమైన లోక సంబంధమైన వాటి కోసం
ప్రభు పరిచర్యలో, ప్రభు పనిలో వాడబడుతున్నామని, పని చేస్తున్నామని, తిరుగుతున్నామని చెప్పుకుంటున్న వారు కనబడుతున్న దుర్దినాలలో మనం ఉన్నాం. ప్రియమైన దేవుని ప్రజలారా, సంఘమా, దయచేసి అలాంటి జాడ్యానికి నీ మనస్సులో చోటివ్వకు ప్లీజ్. నీ బ్రతుకులో ఎప్పుడు అలాంటి వాటిని రానివ్వకు. తగ్గించుకో, ఒకరినొకడు హెచ్చించుకొనుచు నిన్ను నువ్వే తగ్గించుకొని ప్రభు పనికి నిన్ను నువ్వే సజీవ యాగంగా సమర్పించుకో. బద్ధకాన్ని పారద్రోలు, సోమరితనాన్ని విడిచిపెట్టు. అవకాశం ఉన్నప్పుడు ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకో. ప్రతి పనిలో ముందుకు కదులు. అది ఎంత హీనమైన పని అయినా సరే, విశ్వాసం ఉంటే దాన్ని గర్వంగా నెత్తిన పెట్టుకుని చేస్తావు నువ్వు, కాదా? విశ్వాసం ఉన్నప్పుడు మన అధికారం కనబడదు, మన హోదా కనబడదు, మన ఉద్యోగం కనబడదు, మన వ్యాపారం కనబడదు, మన చదువు కనబడదు, మన పదవి కనబడదు. ప్రభువా నీ పాదాల దగ్గర పెట్టేశాను ప్రభువా వాటన్నిటినీ అని చెప్పి చావుకైనా ముందుకెళ్ళే బలమైన విశ్వాసంతో ప్రభు పనిలో కొనసాగుతాం, ప్రభు సన్నిధిలో కొనసాగుతాం. అవన్నీ వెనక్కిపోతున్నాయంటే మనం ఎటుపోతున్నాం ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని ప్రజలారా. మన విశ్వాసపు స్థాయి రోజు రోజుకి మహావృక్షంలా ఎదిగిపోవాలి. నిన్ను చూడగానే చాలా బలమైన విశ్వాసి చేసే కార్యాలతో ముందుకు పోతున్న ఒక యోధుల్లా దేవుడు కనబడాలి. ఆయన నిన్ను చూడగానే ఒక ప్రచండమైన జ్వాలలా కనబడాలి. చిన్న జ్యోతి అయితే మనకు కనబడదు, పెద్ద మంట అయితే ఎంత దూరంలో ఉన్నా కనబడుతుంది. అలాగే దేవునికి అంత మంట, ఇదిగో ఇక్కడ ఒక జ్వాల, ఇక్కడ ప్రకాశిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు, ఒక శక్తి ఉంది, ఒక ఆమె ఉంది అని తెలుసుకోవాలి. ఆయన అంత బలంగా మారిపోవాలి. నువ్వు నేను మనలో నుంచి ఆ వైబ్రేషన్స్ బయటికి రావాలి, విశ్వాస సంబంధమైనవి. అవేవి రాకుండా ఏదో నామకార్థంగా జీవితాన్ని గడిపేస్తే, ఏదో నామకార్థంగా వచ్చావా పోయావా అని దౌర్భాగ్యపు జీవితాలు గడిపేస్తే ఏముంది చెప్పండి? ఎంతమంది ఇక్కడ సంతోషంగా వచ్చి దేవుని పనిలో పాల్గొంటున్నారు? ఎంతమంది సంతోషంగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రభువా నాకెంత భాగ్యాన్ని ఇచ్చావు, ఇది నా సొంత ఇల్లు, ఇది నా అసలైన జీవితం, ఇది నా అసలైన బ్రతుకు, ఎప్పటికైనా నేను నీ దగ్గర ఉండవలసిన వాడనే, ఇప్పుడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావు, విడు ఒక ఎడబాయిక గట్టిగా పట్టుకుంటాను ప్రభు అని ఎంతమంది మనసుల్లో సుస్థిరమైన తీర్మానాన్ని జరిగించుకున్నారు? ఒకసారి ఆలోచించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎంతమంది అలాంటి భావజాలం కలిగి ఉంటున్నారు? నాలో విశ్వాసం ఉంటే దాన్ని నేను దాచగలనా? అది నన్ను ఆపుతుందా? ఎవరైనా నన్ను ఆపగలరా? ఎవరైనా? ఇవిగో నీళ్లు బాప్తిస్మం ఇచ్చుటకు నాకు ఆటంకమేమని పరిగెత్తుకెళ్ళి బాప్తిస్మం తీసుకున్నాడంటే అతనిలో ఉన్నటువంటి విశ్వాసమే. ఇదిగో దేవుని పని, ఎవరు నన్ను ఆపగలరు ఆయన పని చేయకుండా? ఎవరు నన్ను ఆపగలరు ఆయన సన్నిధికి రాకుండా? ఎవరు నన్ను ఆపగలరు? ఖడ్గమా, కరువా, బాధ, ఇరుక, ఇబ్బంది, శ్రమ? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడన్నాడు భక్తుడు. కారణం అతనిలో ఉన్నటువంటి విశ్వాసం. ఆ విశ్వాసం ఒక్కటి ఉంటే చాలు, అన్నీ నీ పాదాల దగ్గర ఉన్నట్టే. అన్నీ, ఎవ్రీథింగ్ నీ పాదాల దగ్గర ఉన్నట్టే. ఆ విశ్వాసం ఒక్కటి నీలో ఉంటే చాలు. అదొక్కటి చచ్చిపోతే అన్నింట్లో చచ్చిపోతావు, అన్నింట్లో బద్ధకస్తుడు అయిపోతావు, అన్నింటికి దూరం అయిపోతావు. నాకెందుకులే అనుకుంటావు, ఇది నాది కాదు అనుకుంటావు, ఏదో నామకార్థంగా వస్తావు, కూర్చుంటావు, వెళ్ళిపోతావు, చచ్చిపోతావు. కానీ నిజాన్ని తెలుసుకోలేవు, నిజాన్ని అర్థం చేసుకోలేవు, నిజమైన బతుకు బతకలేవు, నిత్య జీవానికి వెళ్ళలేవు. అందుకే దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, వద్దు అలాంటి మనస్సాక్షి మనకు, వద్దు అలాంటి ఆలోచన విధానం మనకు, వద్దు అలాంటి బ్రతుకు మనకు. విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉందాం, రోజుకి ఎదుగుదాం. ఇది ఒక గొప్ప సహవాసం, సత్యంలో ఉన్నాం మనం. ఆ సహవాసాన్ని పోగొట్టుకోకుండా, ఆ సహవాసాన్ని విడిచిపెట్టుకోకుండా బలమైన దేవుని పిల్లలుగా, ప్రభువా నన్ను ఎన్నుకున్నావు, నన్ను తీసుకొచ్చావు, నన్ను ఈరోజు ఇక్కడ నాటావు, ప్రభువా నేను నీ కొరకు వాడబడాలి, ప్రభువా నేను నీ కొరకు ఉపయోగపడాలి, నా కుటుంబం నీది, నా శరీరం నీది, నా ప్రాణమే నీది, ప్రభువా నేను నీ వాడను. విశ్వాసమే పలికిస్తుంది ఈ మాట. బలమైన విశ్వాసం పలికించడం మాత్రమే కాదు, పరిగెత్తింపజేస్తుంది. అందుకే నా పరుగు కడముట్టించాను అన్నాడు తప్ప నా నడక కడముట్టించాను అనలేదు ఆయన. బలమైన విశ్వాసం నిన్ను నన్ను ఏం చేస్తుంది? పరిగెత్తింపజేస్తుంది. కాబట్టి పరిగెత్తండి, ఓపికతో పరిగెత్తండి, అలయక సోలయక పరిగెత్తండి. కొంతకాలం మాత్రమే ఓర్చుకోండి. దేవుని కొరకు నిలబడండి, దేవుని పని కొరకు నిలబడండి. నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడంటే ఆయన ఈ తరంలో నువ్వే ఆయన కొరకు వాడబడతావన్న నమ్మకంతో, తప్పించుకుపోతావని కాదు.
ప్రియులారా, ఎవరు తప్పించుకుపోయినా ఆయన పని ఆగిపోద్ది. ఆయన పని ఆగిపోకూడదు. యెహోవా పని అశ్రద్ధగా చేయవాడు ఎవడట? శాపగ్రస్తుడు అన్నాడు. అందుకే ఏ పని అయినా సరే, దేవుని పని అనేసరికి నిబద్ధత, దేవుని కార్యము నిబద్ధత, దేవుని వాక్యము నిబద్ధత, దేవుని జ్ఞానము, వీటన్నిటికీ విశ్వాసంతో లింకప్ అయి ఉంది కాబట్టి, విశ్వాసం దాని అంతటితో లింకప్ అయింది కాబట్టి, ఆ విశ్వాసాన్ని స్థిరంగా కాపాడుకోండి, బలంగా కాపాడుకోండి, యథార్థవంతులుగా నిలబడండి, సమర్థులుగా నిలబడండి, ప్రభు కొరకు బ్రతకండి. అంతేగాని విశ్వాసాన్ని దయచేసి వధించుకోకండి. అటు ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయనుగాక. ఆమేన్. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా దేవ, ఇంతవరకు తండ్రి విలువైన మీ మాటలు మీ పిల్లలకు ఉపదేశించడానికి సహాయం చేశారు. మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి తండ్రి. మరిన్ని జ్ఞాన సంగతులు మాకు నేర్పించండి, మా హృదయాలను బలపరచండి తండ్రి. సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తలుగా నిలువబెట్టండి. విశ్వాసమందు భాగ్యవంతులుగా మీ పిల్లల్ని చేయండి తండ్రి. అలాగే ప్రభువా, రేపు జరగబోతున్నటువంటి సెమినార్ని కూడా ఘనంగా జరిపించండి. అనేక మంది పిల్లల్ని తోడుకొని వచ్చి విలువైన మాటలతో ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో కట్టమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రభు, అలాగే తండ్రి, రాత్రికి రాజమండ్రిలో మండపేటలో జరగబోతున్న ఆరాధనలు, అలాగే ఎక్కడెక్కడ సత్య సంబంధులు ఉన్నారో వారందరి ఆరాధనలు ఘనంగా జరుగునట్లు సహాయం చేయమని, సత్యమందు ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠించమని, ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.